పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గోవిందు రాక్షసంగా వ్యవహరిస్తూ పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. పిల్లలకు అక్షయ పాత్ర నుంచి వచ్చే మురుకులు లాంటి స్నాక్స్ కూడా వదలడం లేదు. ఇప్పటికే ₹1,00,000కు పైగా పాఠశాల నిధులు దోచుకున్నాడు. ఇలాంటి హెడ్ మాస్టర్ తమ గ్రామంలో ఉండరాదని వెంటనే ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నారు వికారాబాద్ జిల్లా మైలార్ దేవరాంపల్లి గ్రామస్తులు. వెంటనే బదిలీ చేయాలంటూ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అంజమ్మ డిమాండ్ చేశారు. ఈ నెల 2న హెడ్ మాస్టర్ తీరుపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఇప్పటికీ 10 రోజులు కావస్తున్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి విచారణ జరిపి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు కరువయ్యాయన్నారు. వీలైనంత త్వరగా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి ఆయనను వెంటనే బదిలీ చేయాలన్నారు. మైలార్ దేవరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గోవింద్ అనే హెడ్ మాస్టర్ తీరుపై గ్రామస్తులు అనేక రకాలుగా ఆరోపిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల నిర్వహణకు ఖర్చు చేయాల్సిన డబ్బులు తానే దోచుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. అందులో నుంచి పాఠశాల నిర్వహణకు 50,000, విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు 15,000, స్నాక్స్ కోసం వచ్చే ₹9,690, ఆట వస్తువులకు 25,000, బడి బాటా కార్యక్రమానికి ₹1,000 తదితర మొత్తం పనులకు కలిపి ₹7,190 నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తున్నారు. కరాట నేర్పనికే 15,000 వచ్చినాయి. పిల్లలకి ఏమన్నా తినబెట్టాలి కదా, అవి 50,000 వచ్చినాయి. అవి తినేసిండు. ఇంకా వేరే 5,000 వచ్చినాయి సార్, అవి కూడా తిన్నాడు. కానీ ₹1 ఖర్చు పెట్టలేడు, ఏం చేయలేడు సార్. అన్ని తినడం మీదనే ఉన్నాడు. 4 ట్యూబ్ లైట్లు ఎత్తుకపోయిండు, 4 కుర్చీలు ఎత్తుకపోయిండు. ఇళ్ళకెళ్ళి మళ్ళీ ప్రింటింగ్కి వచ్చి రావాలి, నిండు డబ్బాలు 12 ఎత్తుకపోయిండు సార్.